నమస్తే. ఏపీ జీరో న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మీరు ఇక్కడ చూడండి, మరి పబ్లిక్ కొలాయిల నీరు ఎలా వెళ్తుందో కట్ల మీద కట్లు కట్టి పుత్తూరు కట్టులాగా ఏర్పాటు చేశారు ఈ వీధిలో. మరి ఎదురుగా ఉన్నటువంటి మరి ఇక్కడే ఒక మసీద్ ఉంది. ఆ మసీద్కి ప్రక్కన ఉన్నటువంటి ఈ సందులో మనం చూస్తున్నాం భారీ ఎత్తున నీరు వృధా అవుతుంది. దీన్ని మాత్రం మరమ్మతు సక్రమంగా చేయకపోవడం వల్ల నీరు వృధాగా కొనసాగుతుంది. ఇలా ముందుకు వస్తున్నటువంటి పారుతున్న నీరు ప్రక్కన ఉన్నటువంటి మురికి కాలువలోనికి వెళ్ళిపోతుంది. ఇలా మంచినీరు మురికి కాలువలోనికి వెళ్ళడంతో మరి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, భారీ ఎత్తున నీరు మురికి కాలువలోనికి వృధాగా పడుతుంది. ఇదే స్థితి ఇక్కడ బోర్ వద్ద కూడా కొనసాగుతుంది. నీరు ఇలా వృధాగా లీకేజ్ కావడం వల్ల మరి చాలా ఇబ్బందికరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని మరి ఈ కాలనీ వాసులు, ఈ వీధి వాసులు కోరుతున్నారు. ఈ పద్ధతిని ఇప్పటికైనా మార్చాలని చెప్పి వారు కోరుతున్నారు. చాన్నాలంటే ఒక నెల అయింటుందమ్మా, 2 నెలలు అవుతుందా? ఎవరు వచ్చేది మురికి కాలం శుభ్రం చేయడం లేదైతే? ఆమమ్మా, మరి ఇప్పుడు ఆ లీకేజ్ అయితే ఎన్నాళ్ళు అవుతుందమ్మా? లీకేజ్ కాబట్టి అది సరిగ్గా మరమ్మతు చేయలేదైతే అక్కడ కూడా కొలాయి అవును. సరే, ఎందుకంటే కట్లు చాలా కట్టినారు కానీ సరైన కట్టు కట్టలేదు, అందువల్ల నీరు నిరుపయోగంగానే పోతుంది మాది. సరే.